మోహన్ వచ్చారా? లేకేదో అయింది, బ్లడ్ వస్తుంది. సడన్ గా ఎందుకు ఇలా అయిందో తెలియట్లేదు. సడన్ గా ఏం కాదు, 6 నెలలుగా లేక ఈ జబ్బుతో బాధపడుతుంది. నిజం చెప్తే మీరు తట్టుకోలేరని ఎవరికీ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది. యూ చీట్! నాతో ఎందుకు చెప్పలేదు? ఎందుకు? ప్లీజ్ శ్రీరామ్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు. లేక బతికేది ఇక కొన్ని క్షణాలే. లేక యూ చీట్ ఇడియట్! నాతో కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదేంటే? నేను నెలగడ బతికించుకునే దాన్ని కదే. ఎంత పని చేసావే! ప్లీజ్ వెళ్ళు, వెళ్ళి మాట్లాడు, వెళ్ళు. లేక 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 ముందే ఎందుకు చెప్పలేదు? ఏదో ఒకటి చేసి బతికించుకోవాలి కదా. లేక లేక ఏంటి లేక? లేక నందిని ఏదైనా చివరి కోరికండి. నాకంటే చాలా మంచిది. నేను లేని లోకం తనే తీరుస్తుంది. బావగారు, అక్క పిచ్చిగా మాట్లాడుకో. నీకేం కాదు, నీకేం కాదు, నీకేం కాదేమో. నందిని నాకు దూరం బంధువు. నాకన్నా చాలా మంచిది. నేను లేని లోటు తీరుస్తుంది. బావగారు, అక్క అక్క చాలా అమాయకురాలు. అక్క జాగ్రత్త బావగారు. అత్తయ్య ఒక్కసారి నన్ను ముద్దు పెట్టుకో అత్తయ్య. ఒక్కసారి నన్ను ముద్దు పెట్టుకో అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య. వేణువై వచ్చాను భువన
నన్ను మాట్లాడితే చూడాలనుందా నాన్న? మాట్లాడతాను. ఒకటే జననం ఒకటే మరణం తెలుసా నలుసా బ్రతుకే గగనం ఇది నీ పయనం తెలుసా మనసా పయనం ముగియు ఈ చోటే కన్ను తెరిచావే ఉదయం పంచు వెలుగుల్లో నిన్ను తెలిపావే ఒకటే జననం ఒకటే మరణం తెలుసా నలుసా ఎవరు లేక ఉడమి ఉడి చేరినావే ఎంత తెగువతోటి ఈ వరము కోరినావే తోటలో విరబూసిన అది మాలగా అలరించిన పూలని అవి పువ్వులే తమ పేరునే అవి మార్చునా పూరి గుడిసలైనా పసిడి మేడలైనా నిన్ను మార్చునా ఒకటే జననం ఒకటే మరణం తెలుసా నలుసా బ్రతుకే గగనం ఇది నీ పయనం తెలుసా మనసా చివరి యాత్రలన్నీ కదిలే నిన్ను చేరుకోగా చితిని పేర్చుతుంటే అన్ని నీకొక్కటేగా జగదీశ్వరి శ్రీమంతులు తమ పదవిలో పనినేతలు చెరగని తన రాతలు ఘనకీర్తులు నిరుపేదలు జగదీశ్వరి జగదీశ్వరి బుక్కి పాలు చేసే కర్మయోగివే జగదీశ్వరి ఏమైందమ్మా? విజయేంద్ర గ్లాస్ అమ్మా. నీళ్ళు తీసుకురా. సమస్యలు పడిపోయినట్టుంది. అమ్మా అత్తయ్య, ఒరే కార్తికేయ డాక్టర్ ఫోన్ చేయరా. అలాగే అత్తయ్య, ఇదిగోండి. అత్తయ్య, జగదీశ్వరి, జగదీశ్వరి, అమ్మా, జగదీశ్వరి, మెల్లగా. అమ్మా నందిని, కాఫీ కలిపి తీసురామ్మా. అలాగేనండి. వద్దు, నాకేమి వద్దు. అమ్మా జగదీశ్వరి, నువ్విలా ఏమీ తాక్కుండా తినకుండా మొండికేస్తే ఎలా చెప్పు. నువ్వు వెళ్ళమ్మా. అవును బావగారు, మొండిదాన్ని, నేను మొండిదాన్ని.
కన్న కూతురు పోయినా చావకుండా ఇలాగే ఉన్నాను. ఎప్పుడు నా లేకపోయినా ఇంకా ఇలాగే ఉన్నాను. ఇంకా ఇంకా ఇలాగే ఉన్నాను. నేను మొండిదాన్నే. 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 నువ్వే ఇలా ఏడిస్తే మేమంతా ఏమైపోతా చెప్పు. ఊరుకో ఊరుకోమ్మా. ఈశ్వర్, నువ్వేం అన్యాయం చేశావని ఈశ్వర్? ఆ దేవుడు నీకు ఇలా చేస్తున్నాడు. ఎలా చేశాడు? అమ్మ ఎందుకు చనిపోయింది నానమ్మ? జబ్బు చేసింది నాన్న. జబ్బు చేసి హాస్పిటల్ ఎందుకు చేర్పిలేదు పెద్దమ్మ? అమ్మ మనకు చెప్పలేదురా. చెప్పుంటే ప్రపంచం మొత్తం తిరిగైనా సరే అమ్మని బతికించుకునేవాళ్ళం. మీరే మా అమ్మని చంపేశారు. లేదు నాన్న, మీరే చంపేశారు. మీరందరు కలిసి అమ్మని చంపేశారు. అమ్మా అమ్మాజీ పిలిచి పిలిచి గుండె పిండకురా ఏడిపించకురా గర్భగుడి లాంటి అమ్మ ఒడి పాము పడగైందిరా చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా అమ్మాని పిలిచి పిలిచి గుండె పిండకురా గుర్తుందా? ఇలాగే చిన్నప్పుడు మనం చేతులు పట్టుకుని స్కూల్కి వెళ్ళేవాళ్ళం. అయ్యో పిచ్చిదానా, నాతో చిన్న మాట చెప్పొచ్చు కదే. నేను చావు బతుకుల మధ్య ఉన్నాను అని. నాకు చిన్న మాట చెప్తే నేను నిన్ను బతికించుకునేదాన్ని కదే. పిల్ల కాకి, ఇక పిల్ల కాకి అని ఎవరిని పిలవాలి? అయ్యో, అయ్యో, అయ్యో. ఏంటి? ఏం లేదు, రేపు నేను చచ్చా కూడా ఇలాగే ఏడుతావో లేదో అని అనుమానం వచ్చిందే. అమ్మడు, బతుకున్న వాళ్ళ గురించి నిజం చెప్పాలి, చచ్చిపోయిన వాళ్ళ గురించి గౌరవంగా ఆడుకోవాలి.
కానీ నువ్వేం చేస్తున్నావు? చచ్చిన వాళ్ళ గురించి నిజం ఆలోచిస్తున్నావు. కానీ అదెవరో చచ్చిపోయిందే ఆ లేక. ఆ చచ్చే ముందు కూడా నీ గురించి నిజం చెప్పాలని ఆలోచించింది, కానీ ఏదన్నా ఒక్క మాట పొగిడిందా? రేఖ మంచిదే అని చిన్న మాట అనగలిగిందా? చివరికి ప్రాణం తీసుకుంది, కానీ నీ గురించి కనీసం చిన్న అబద్ధమైన మంచిగా చెప్పిందా? లేదే. అలాంటి దాని గురించి చేద్దాం శుద్ధదండగా. ఇక ఈ ఇంట్లో నీకెవ్వరూ పోటీ లేరు. అది ఆలోచించుకోవే అమ్మడు. జగదీశ్వరి ఇప్పుడు రెక్కలు తెగిన పక్షే. మొన్న కూతురు పోయింది, ఆ గాయం మానకముందే ఈవేళ కోళ్ళపోయింది. ఇంకా ఆవిడేం కోరుకుంటా చెప్పు? నీకు ఇదే మంచి అవకాశం. ఇక నందినిని చేతిలో చెయ్యేసి కలపగలిగిందే గాని శ్రీరామ్ మనసు కలపడం మాత్రం కష్టం. అందుకే నెమ్మదిగా దాన్ని నీ పక్కకి లాక్కో. ఈ ఇంటిని మొత్తం నీ గుప్పిట్లో పెట్టుకో. ఏమంటావమ్మడో?